సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప దేవ, మా హృదయములన్నీ కూడా మీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసి ఉన్నవి. ఏ రహస్యములను కూడా మేము ఎదుట నుండి దాచి ఉంచలేము. మేము మిమ్మల్ని సంపూర్ణముగా ప్రేమించి మీ పరిశుద్ధ నామం నిమిత్తముగా మహిమపరచున్నట్లు మీ ఆత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగులాగున సంఘమంతా కూడా కీర్తనల పుస్తకం నుండి 243వ కీర్తన పాడుచు దేవుడిని ఆరాధించుదాం. యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు అద్వితీయుడగు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. రెండవ ఆజ్ఞ కూడా దాని వంటిదే.
వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది కూడా లేదు. ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి. ప్రభువా, మమ్మల్ని కనికరించి ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని మిక్కిలి పరిశుద్ధ వాక్యం వినుటకు కూడి వచ్చిన మనం మౌనముగా మనలను మనం పరీక్షించుకొని పశ్చాత్తాపంతోనూ విశ్వాసంతోనూ ఆయనను సమీపించున్నట్లు దేవుని కృపను వెలుగుదాము. మన పాపముల నిమిత్తము వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమ స్నేహము కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గములను నడుచుకొనొచ్చు క్రొత్త నడవడి గల వారం ఒకటకు నిశ్చయించుకొనుచున్న మనం మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట దీన మనస్సుతో మన పాపములను క్రింది ప్రార్థన చేస్తూ ఒప్పుకుందాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపము చేస్తామని ఒప్పుకొనుచున్నాము. వెలుగులోగాక చీకటిలో నడిచితివి, క్రీస్తు నామమును పలికి దుస్తత్వం నుండి తొలగకుంటివి. మమ్మల్ని కనికరించమని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాము. యేసు క్రీస్తు నిమిత్తము మా పాపములన్నిటినీ క్షమింపుము. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపచేయము. మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకంగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై మిమ్మల్ని సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసు క్రీస్తు ద్వారా తన యొక్క నిజముగా మళ్ళీ వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపంతోనూ నిజమైన విశ్వాసంతోనూ తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములను క్షమించునని తన గొప్ప కనికరం వలన మాట ఇచ్చున్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనలను కనికరించి మన పాపములను క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణములైనందు మనలను స్థిరపరిచి బలపరిచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు మీకు తోడై ఉండునుగాక. మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఈ దినం కొరకైన ప్రత్యేక ప్రార్థన పెంతెకోస్తు తర్వాత 7వ ఆదివారం. ఓ దేవా, మా జీవధారమైన దేవ, నీలోనే మా మనస్సు, శరీరం, ఆత్మ విశ్రాంతి పొందుచున్నవి కదా. ఉత్తరవాది అయిన నీ కుమారునికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీ ఆత్మను మాపై కుమ్మరించి మాకు శక్తిని అనుగ్రహించుము. అలాగుననే మీ ఆత్మ ఫలములను మాకు అనుగ్రహించి మంచి దర్శనములను చూడగలుగుటకును మంచి ఫలములను క్రీస్తు ప్రభుల వారి నిమిత్తమై ఫలించినట్లుగా దయచేయమని త్రిత్వ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియమైన వారులారా, ఈ ఆదివార ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన వేద పాఠములు చదవగా విందాము. మొదటి పాఠము యోవేలు గ్రంథం నుండి చదవగా విందాము. రెండవ పత్రిక పాఠం గలతీ పత్రిక నుండి చదవగా విందాము. సువార్త పాఠం యోహాను సువార్త నుండి చదవగా విందాము. ఏర్పరచబడినటువంటి మొదటి పాఠ్యభాగము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం నుండి 32 వరకు భయభక్తులతో చదువుకున్నాము. మొదటి పాఠము యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం నుండి 32 వరకు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిందను. మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నియు భూస్తంభమును కనపరచును. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనపడతారు. ఆ దినమున
యెహోవా నామమును బట్టి ఆయనను ప్రార్థన చేయ వారందరూ రక్షింపబడతారు. ఇంతటితో మొదటి వాక్యం సరే. ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు బైబిల్తో చదువుతుంది. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకున్నాము. ఒకరినొకరము వివాదములకు రేపటి, ఒకరి ఎందొకరము అసూయపడకి, వృధాగా అతిశయపడకి ఉండదు. దేవుడి వాక్యం దీవించు. ఏర్పాటు చేయబడిన మూడవ పాఠము యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని 11వ వచనం వరకు గల దేవుని వాక్యం చదువుకుందాం. సువార్త పాఠంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మీరు అభ్యంతర పడకుండాలని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతి వాడును తాను దేవునికి సేవ చేయుచున్నారని అనుకును కాలం వచ్చుతున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకోలేదు కనుక ఇలాగూ చేయుదురు అని జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటే కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వారి యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని మీరు ఎవడనూ నన్ను అడగడం లేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయు. లోకము నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపము గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళడం వలన మీరు నన్ను చూడరు కనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయు. దేవుడు తన వాక్యం దీవించుగాక. చేసిన ఉపకారములకు నేనే మెచ్చుకొందును. నీవు చేసిన ఉపకారములకు నేనే మెచ్చుకొందును. ఏడాది ఉండలనా వేలాది పుట్టేండనా ఏడాది
పరిశుద్ధ నామంలో మరొక ప్రభు దినంలో మీ పునరుత్థాన దినమున మేము సంఘముగా మీ సన్నిధి చేరి ఆరాధించుటకు, కలిసి మీ వాక్యమును ధ్యానించుటకు మీరు మాకు చూపిన కృపలన్నిటి వరకు వందనములు చెల్లిస్తున్నాము. మీ వాక్యమును నేర్చుకున్నటకు మాకు సహాయకుడవై బోధించమని పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ దినము కొరకు పునరుత్థానం తర్వాత 7వ ఆదివారం మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి అంశము పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం. పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం చదవబడినటువంటి 3 వేద పాఠములలో కూడా పరిశుద్ధాత్మ దేవుడి గురించినటువంటి సంగతులు మనము చదవగలిగిన పాత నిబంధన పాఠంలో యోవేలు గ్రంథంలో క్రీస్తుకు పూర్వం 837వ సంవత్సరం ఆ ప్రవచనములలో ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదికి, యూదా జనాంగం మీదికి తన పరిశుద్ధాత్మను కుమ్మరించదనని ప్రవక్త ద్వారా వాగ్దానం చేయుట మనం చదవగలిగినాం. 2వ పాఠంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరి ఫేర్వెల్ స్పీచ్లో తాను ముగింపు ప్రసంగాలలో చెబుతూ తన శిష్యులను తన తరువాతి పరిచయ కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. తన మరణం, పునరుత్థానం, ఆరోహణం తరువాత శిష్యులు కొనసాగించవలసిన పరిచయం గురించి ప్రభుల వారు చెబుతున్నటువంటి సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడిని గురించినటువంటి పరిచయ వాక్కులు, తన తరువాత ఆదరణకర్త తండ్రి నుండి పంపబడబోతూ ఉన్నాడు, ఆ ఆదరణకర్త చేసే పరిచర్యలు యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు ముందుగానే పరిచయం చేసినటువంటి కాంటెక్స్లో 2వ పాఠం చదవగలిగిన. 3వ పాఠంలో మనం గమనించినట్లయితే గలతీ పత్రికలో పౌలు భక్తుడు సంఘానికి రాస్తూ ఆత్మ దేవుని వరములను గురించి, ఫలములను గురించి అక్కడ వివరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. క్రీస్తు ప్రభుల వారి ఆరోహణ పునరుత్థానం తర్వాత క్రైస్తవ సంఘానికి పరిచయం చేయబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తన యందు అనేక వరములను కలిగినటువంటి వాడుగా, ఆ వరములతో విశ్వసించిన ప్రతి విశ్వాసిని దీవించు దేవుడుగా ఆ భాగంలో మనం చూస్తాం. ఈ 3 వేద పాఠములను మనం తరచి చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని గురించిన సంగతులను మనం చూస్తాం. నాకు పరిచయమైనటువంటి 2 కుటుంబాలు, వారి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వారు కలిసి జీవిస్తూ ఉన్నారు. వసుదైక కుటుంబంగా అందరూ కలిసి జీవిస్తూ ఉన్నారు. మొదటి అన్న పిల్లలే, 2వ తమ్ముడికి ఒకే కుమార్తె. ఆ బిడ్డను ఇద్దరు అన్నదమ్ములు కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతతో చూసుకుంటూ ఉన్నారు. ఒకరోజు నేను ఆ కుటుంబంతో మాట్లాడుతూ ఉన్నాను. పాప గురించి చాలా మురికంగా ఆప్యాయంగా నేను పెంచుతూ ఉన్నాను. వారంటా ఉన్నారు, 2 తల్లిదండ్రులు, 2 నాన్నలు, 2 తల్లులు, వారి సంరక్షణలో ఆ బిడ్డ పెంచబడుతూ ఉన్నది. చదవబడినటువంటి యోవేలు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ప్రవక్త అయినటువంటి యోవేలు బెన్ పెతూయల్, ఆయన పేరుకు అర్థాన్ని మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు. యోవేలు ప్రవక్త 13 మంది చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్తగా తన పరిచర్యలను యోవాషు రాజు పరిపాలనలో ఆయన ఇశ్రాయేలు దేశంలో ప్రవక్తగా తన ప్రవచనలను ప్రవచించినట్టుగా మనం చూస్తాం. పాత నిబంధన భాగంలో మనం గమనించినప్పుడు దేవుని ఆత్మను గురించినటువంటి సంగతులు అనేక చోట్ల మనకు కనిపిస్తాయి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు నేలమంతిని తీసుకొని నరుడిగా రూపకల్పన చేసి వాడి నాసిక రంధ్రములలో తన జీవ వాయువు ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయన. యెహోవా దేవుడు అక్కడ రువా తన ప్రాణాన్ని, తన జీవాన్ని, తన ఉనికిని, ప్రభావాన్ని
మట్టి బొమ్మలోకి ఊదగా ఆ బొమ్మ జీవించు ఆత్మగా చేయబడి మనమంతటా కూడా దేవుడు నిర్దేశించిన వ్యక్తిని, నిర్దేశించిన దైవ చర్యలను చేయడం కొరకు తన ఆత్మను వారి మీదకి పంపించేవాడు. ఆ ఆత్మ చేత వారు నింపబడినటువంటి వారుగా దేవుడు వారికి నిర్దేశించినటువంటి చర్యలను మానవాతీత ప్రభావముతో, మానవాతీత శక్తులతో ఆ చర్యలను చేయడం, వారు చేసిన పిలవ దేవుడి ఆత్మ తిరుగా దేవుడి దగ్గరకు వెళ్ళిపోవడం మనం గమనిస్తాం. ఈ యోబేలు గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రవక్త ప్రవచించుతున్నటువంటి కాలము నాటికి ఇశ్రాయేల్ దేశంలో నెలకొని ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బబులోను చెర పిదప ఈ ప్రవక్త ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తాం. రెండవ దేవాలయం నిర్మింపబడిన పిదప ప్రవక్త తన ప్రవచనాలను ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తాం. పర్షియా సామ్రాజ్యం ఆ విస్తరణలో కొనసాగుతున్నటువంటి దినములలో ఇశ్రాయేల్ దేశము యెరూషలేము వారికి పన్ను కట్టే ఒక చిన్న సామ్రాజ్యంగా మారిపోయినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంలో ఉన్నాం. ఇశ్రాయేల్ ప్రజల దేశము మీదికి కఠినమైన కరువు వచ్చింది. వారు వేసుకున్నటువంటి చిన్న చిన్న చోట్ల పంటలను మిడతలు తినివేశాయి. మిడతల దండు ఇశ్రాయేల్ దేశం మీదకి దాడి చేసింది. ఆ మిడతల దండు దాడి చేస్తున్నప్పుడు ప్రవక్త చెబుతున్నటువంటి సంగతి ఏంటంటే సూర్యుడు కూడా చీకటి కమ్మునంతగా మిడతలు ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేశాయి. వారి పంటలను తినివేశాయి. వారి ద్రాక్ష తోటలను తినివేశాయి. కరువు వలన వారు ఆహారాన్ని కోల్పోయినటువంటి వారుగా, పంట లేనటువంటి వారుగా, త్రాగడానికి నీరు ద్రాక్షారసం లేని వారుగా జీవించుతున్నటువంటి కఠిన కరువులో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కోరుకుంటున్నటువంటి మాట ఏంటంటే మీరు నా వైపు తిరిగిన ఎడల, మీరు నా వైపు తిరిగి పశ్చాత్తాపడిన ఎడల నేను మీ వైపు తిరిగేదను. మీ హృదయములను మీరు చింపుకొనవలసినదని, పరివస్త్రములను చింపుకొనడం, బూడిదలో కూర్చోవడం, పశ్చాత్తాపడడం ఇశ్రాయేలు ప్రజల విశ్వాస జీవితంలో భాగం. కానీ దేవుడు కోరుతున్నది ఏంటంటే వస్త్రములను చింపుకోవడంతో సరిపోదు, మీ హృదయములను చింపుకోనండి. నాకు దూరంగా ఉన్నటువంటి మీ ప్రవర్తనను సరి చేసుకున్నాను. నాకు దూరంగా ఉన్నటువంటి దేవునికి అయిష్టమైన కార్యములను అన్నింటినీ కూడా మీరు పశ్చాత్తాపడి నా వైపు మరలుకొనండి. పెద్దలు, పసిబిడ్డలు, యవ్వన బిడ్డలు, స్తన్యమిచ్చుచున్నటువంటి తల్లి, యజమానుడు, సేవకుడు, ఇలా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నా వైపు చేరి పశ్చాత్తాపడి తమ పాపములను ఒప్పుకున్న ఎడల యెహోవా దేవుడు నేను మీ వైపు మరలుకుంటాను. నేను మిమ్మల్ని విడిచి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళను, మీతోనే కలిసి జీవనం చేస్తాను. మీరు ఏ పంటనైతే కోల్పోయారో, ఏ ద్రాక్షరసాన్ని కోల్పోయారో వాటిని నేను మరలా మీకు తిరుగా దీవెనకరంగా అనుగ్రహిస్తాను. మీరు కోల్పోయినటువంటి సంవత్సరం పంటను తిరుగా మీకు ప్రతిగా ఇస్తాను. ఒక సంవత్సరం 10 మూటలు బియ్యం వడ్లు మీకు పండుతున్నట్లయితే వాటిని తిరిగా మీకు ఇస్తాను. మీరు జీతం ఒక నెల రాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు 2వ నెల కానీ 3వ నెల కానీ అరియర్స్గా తిరిగా ప్రభుత్వం అంతా కూడా మీకు దానిని చెల్లిస్తుంది. దేవుడు కూడా అదే చెబుతా ఉన్నాడు. మీరు కోల్పోయిన పంటనంతటినీ కూడా నేను తిరిగా మీకు అనుగ్రహిస్తాను. మీరు కోల్పోయినటువంటి ద్రాక్ష పంటను, గోధుమ పంటను, యవల పంటను తిరిగా నేను మీకు అనుగ్రహిస్తాను. సమృద్ధిగా మీరు తినండి, సమృద్ధిగా మీరు ద్రాక్షారసం తాగండి. ఆ పిదప ఆ తర్వాత సమస్త జనుల మీద నేను నా పరిశుద్ధాత్మను కుమ్మరించాను. మీ దాడి చేసినటువంటి లోకస్, మీ మీద దాడి చేసినటువంటి మిడత, కరువు, ఇది దేవుడు పంపించిన రక్షణ చర్యలో భాగమని మీరు గ్రహించవలసి ఉన్నది. మీ జీవితాల్లో
యథార్థత, మీ జీవితాలలో పశ్చాత్తాపం, మీ జీవితాలలో దేవుని వెతికే ఆ గుణాన్ని తీసుకొని రావడం కొరకే కరువు, మిడతల దండును, అది రక్షణ చర్యలో ఒక భాగంగా మీ మీదికి నేను పంపించానని యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ వారిని మరి దేవుని ప్రేమ వైపు పురిగొల్పుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు, అంత్యకాలములలో నేను నా పరిశుద్ధాత్మను, నా ఆత్మను నా జనులందరి మీద కుమ్మరించను. దేవుని వాగ్దానం ఏమనగా ఆయన తన ఆత్మను ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము భాగములలో నివసించుచున్నటువంటి 12 తెగల మీదికి నా ఆత్మను నేను కుమ్మరించను. ఆ ఆత్మ కుమ్మరించబడినప్పుడు దేవుడు ప్రతి విశ్వాసితో కూడా ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు వీలు కలుగుతుంది. దేవుని ఆత్మ ఇశ్రాయేలు ప్రజల మీదికి ఏ వ్యత్యాసం లేకుండా, స్త్రీ పురుష వ్యత్యాసం లేకుండా, ధనిక పేద వ్యత్యాసం లేకుండా, ప్రాంతీయ వ్యత్యాసం లేకుండా, భాష వ్యత్యాసం లేకుండా ప్రజలందరి మీదికి కూడా నా ఆత్మను నేను కుమ్మరించగలను. ఆత్మ వరము దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీదికి పంపుచుండగా ఏ డిస్క్రిమినేషన్స్ చోటు చేసుకోకుండా ప్రజలందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడతారు. ఆ దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మనస్సును ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. దైవ ప్రత్యక్షతలు మునుపటి కాలంలో ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు బయలుపరచబడింది. మునుపటి కాలంలో దేవుని చిత్తము ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు బయలుపరచబడినది. కానీ ఇప్పుడైతే ఆ ప్రత్యక్షత దేవుని ఆత్మ చర్య ద్వారా కొనసాగుతుంది. ఇశ్రాయేలు ప్రజల మీదకి దేవుడు కుమ్మరిస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ ఆత్మ కుమ్మరింపబడినప్పుడు దేవుడు ప్రతి విశ్వాసతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని మనసులో అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యంలోనికి ప్రతి విశ్వాసి కూడా ఎలివేట్ చేయబడతాడు. వాగ్దానం చేయబడుతున్నటువంటి ఆత్మ దేవుని కుమ్మరింపు ద్వారా ఇశ్రాయేలు ప్రజలు దేవునితో తెగిపోయిన సంబంధాన్ని వారు పునఃప్రతిష్ఠ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. దేవుని రాజ్యం అనే నూతన యుగం ప్రారంభించబడడానికి మూగుర్తు ఆత్మ వరముగా మనం అర్థం చేసుకోవాల్సిందని దేవుడు ప్రతి విశ్వాసంలో కూడా తన మనసులో ఏముందో చెప్పగలడు. దేవుని మనసులో ఏముందో అర్థం చేసుకోవడానికి ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ వరము ద్వారా ఒక ప్రత్యక్ష సంబంధాన్ని దేవుడు నెలకొల్పబోతూ ఉన్నట్టుగా మనము గమనించవలసిన వారముగా ఉన్నాం. అలాగే అక్కడ వాడబడుతున్నటువంటి మాట దేవుని ఆత్మ కుమ్మరింపబడతాడు. మనము ఏదైనా ఒక దినము కుండపోత వర్షం వచ్చింది చూస్తూ ఉన్నప్పుడు ఆకాశం చిల్లులు పడిందా, ఎంతగా వర్షం పడతా ఉందని అందరం తడిచిపోయామని ఎలా చెప్పుకుంటాము. దేవుని ఆత్మ కూడా ఇశ్రాయేల్ దేశంలో 12 తెగల ప్రజలందరి మీద కూడా కుమ్మరించబడుతుంది. ప్రజలందరూ కూడా తడపబడబోతూ ఉన్నారు. ధనిక పేద, లింగ వివక్ష, యజమానుడు సేవకుడు అనే వ్యత్యాసం లేకుండా వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడతారని యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద కనికరమును, ఇశ్రాయేలు దేశం మీద జాలిని, ప్రేమను కనపరచడానికి వారితో మధ్యవర్తి అవసరం లేకుండా, మళ్ళా ఒక ప్రవక్త అవసరం లేకుండా, మళ్ళా ధర్మశాస్త్రం అనే ఒక ఉపకరణం అవసరం లేకుండా ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా తన ఆత్మను ప్రతి వ్యక్తి మీదకి కుమ్మరిస్తానని దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా వాగ్దానం చేస్తూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. కొత్త నిబంధన భాగంలోనికి మనం వచ్చినప్పుడు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మను గురించినటువంటి సంగతులను శిష్యులకు బోధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. నేను వెడలిపో సమయం ఆసన్నమైంది, నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నది, నరావతారిగా భూమి మీదకి వచ్చి దేవుని రక్షణ చర్య చేసి మానవాళందరికీ దేవుని
పునఃప్రతిష్ఠ, సంబంధాన్ని పునఃప్రతిష్ఠ చేసిన చర్య ముగించే సమయం ఆసన్నమైంది. నేను తిరిగా తండ్రి యొద్దకు నేను వెళ్ళాలి. తండ్రి యొద్దకు నేను వెళ్ళకుండిన ఎడల తండ్రి మీకు చేసిన వాగ్దానం ఆదరణకర్త మీ యొద్దకు రాడు. తండ్రి యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచన నెరవేర్పులో తన ఆత్మని పంపిస్తాను, కుమరిస్తానని చెప్పాడు. ఆ ఆత్మ మీ మధ్యకు రావాలంటే నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉన్నది. తండ్రి యొద్దకు నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ మధ్యకు వస్తాడు. ఆయన మీ మధ్య జీవిస్తాడు. ఆయన నా పరిచర్యలను కొనసాగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు త్రిత్వములో రెండవ వ్యక్తిగా, పాత నిబంధనలో తండ్రిగా బయలుపరుచుకున్నటువంటి దేవుడు, కృత నిబంధన భాగంలో కుమారుడిగా బయలుపరుచుకున్నటువంటి నరావతారి క్రీస్తు ప్రభుల వారు రెండవ వ్యక్తి త్రిత్వంలో. మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. త్రిత్వంలో మూడవ భాగమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడిని గురించిన వాగ్దానం యోవేలు ప్రవక్త చేశాడు. ఆ ప్రవచనం నెరవేర్చబడాలంటే నేను నరావతారిగా పునరుద్ధానుడైన తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మీ మధ్యకు తండ్రి పంపబోతూ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు తనను ఒక వ్యక్తిగా మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దేవుడిని కూడా ఒక వ్యక్తిగా ఆపాదిస్తూ మాట్లాడుతున్నట్టుగా మనం గమనించగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి యొద్ద నుండి మీ దగ్గరకు వస్తాడు. నేను తండ్రి దగ్గరకు ఆరోహణమైనాను, శిష్యులారా మీరు ఒంటరి చేపట్టాము అనేటువంటి ఆ దుఃఖం నుండి, ఎడబాటు నుండి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన పిదప మిమ్మును ఆయన సర్వసత్యములోనికి నడిపించు, మిమ్మును ఆదరించు, నా దానిలో మీరు తీసుకొని మీకు బోధించు. నేను ఎక్కడైతే పరిచర్యలను ఆఫ్ చేస్తాను అక్కడ నుండి పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్యలను ప్రారంభం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి బోధలను శిష్యులకు జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుల వారు అన్ఫినిష్డ్గా ముగించినటువంటి పరిచర్యలను ఎక్కడ ముగించాడో అక్కడ నుండి ప్రారంభం చేసి ప్రతి విశ్వాసిలో కూడా ఆయన నివసించే దేవుడిగా, ప్రతి విశ్వాసిని కూడా దేవుని నీతిమంతత్వాన్ని అర్థం చేసుకోగలిగే బోధకుడుగా, ఇండివిజువల్ టీచర్, ఇండివిజువల్ ఇన్వెల్లర్. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వ్యక్తిగత హృదయంలో వసించు దేవుడు. పూర్వకాలంలో గ్రామ దేవతలు ఉండేవారు. పూర్వకాలంలో ఫలాని జాతికి ఒక దేవుడు అని ఉండేవారు. పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిగత దేవుడు. ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఆయన తన సన్నిధిని నిలువ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్య 3.5 సంవత్సరాలు పాలస్తీనా దేశమునకు మాత్రం హద్దు కలిగినటువంటి పరిచర్యలు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలు ఆయన పెంతెకోస్తు నాడు భూమి మీదకి దిగివచ్చి శిష్యులందరినీ మేడగది పైన ప్రార్థన చేసిన వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలు పెంతెకోస్తు నాడు ప్రారంభమైతే మనము తీరుగా దేవుని రాజ్యంలో ప్రవేశించేంత వరకు, నిత్యత్వంలోకి మనం ప్రవేశించేంత వరకు కూడా నిత్యత్వము పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలు కొనసాగుతాయి. గ్రీకులో వాడబడినటువంటి మాట పారాక్లీటా, పారాక్లీటే 2 పదముల సముదాయం. పర ప్లస్ క్లాటాస్, పర ప్లస్ క్లాటాస్. పర బిసైడ్, క్లాటాస్ డ్వెల్లింగ్. మన ప్రక్కన నివసించే దేవుడు, మన హృదయంలో నివసించే దేవుడు. చిన్న బిడ్డలను కుటుంబంలో కలిగిన తల్లిదండ్రులు ఆ చంటి బిడ్డ ఏ ప్రమాదాలకు గురి అవ్వకుండా ప్రక్కనే ఉంటారు, కంటికి రెప్పలా చూసుకుంటూనే ఉంటారు. పెద్ద అయిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత బిడ్డలకు వివాహం చేస్తారు. భార్య భర్తలు ఇద్దరు ఒకరి ప్రక్కన ఒకరే కలిసి జీవిస్తారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసి చెంత నివసిస్తాడు. ప్రతి విశ్వాసి హృదయంలో వసిస్తాడు. ప్రతి విశ్వాసికి దగ్గరలో అందుబాటులో ఉంటాడు.
యేసుక్రీస్తు ప్రభుల వారు దేనినైతే బోధించారో నా దానిలోని తీసుకొని ఆయన మీకు బోధించను కనుక నా హక్కు మహిమ కలుగును అని యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యలను శిష్యులకు ముందుగానే ఆయన పరిచయం చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు దేనినైతే తండ్రి నుండి తీసుకొని వచ్చిన ప్రతి దైవ నిత్యత్వ ప్రత్యక్షతను మనకు బోధించాడు, ఆ బోధనను పరిశుద్ధాత్మ దేవుడు సత్యము, ఇది నిజము అని ప్రతి విశ్వాసిని ఒప్పింపచేయడు. మీరు ఒకసారి కుటుంబంగా ఆలోచించండి. మీ పిల్లల్ని తీసుకొని షాపింగ్కి వెళ్ళండి, క్రిస్మస్ షాపింగ్కి. మీరు అనుకున్న రంగు పిల్లల చేత ఒప్పింప చేయండి, మీరు అనుకున్న ఫ్యాషన్ పిల్లల చేత ఒప్పింప చేయండి. ఇది చాలా కష్టం, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకు మనకు జనరేషన్ గ్యాప్ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడి పరిచయాలను మనం గమనించినప్పుడు ప్రతి విశ్వాస దగ్గరికి, ప్రతి వ్యక్తి దగ్గరికి వచ్చి యేసు ప్రభుల వారి బయలుపరచబడిన ప్రతి నిత్యత్వ ప్రత్యక్షత సత్యము అంగీకరిస్తావా, గ్రహిస్తావా, ఒప్పుకుంటావా అని ప్రతి వ్యక్తిని కూడా కన్విన్స్ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేయనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచయంలో బోధించిన నిత్యత్వ సత్యాలు ఆయన మాట్లాడుతూ, నేను అనేక సంగతులను మీకు బోధించాను, అనేక సంగతులను మీకు బయలుపరచాను, ఇంకా బయలుపరచని సంగతులు చాలా ఉన్నాయి. వాటిని నేను మీకు బయలుపరిచిన ఎడల మీ జ్ఞానం సహించదు, ఇంటాలరబుల్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనలను సర్వసత్యంలోని నడిపించు. యేసు ప్రభుల వారు అన్ఫినిష్డ్గా వదిలిపెట్టిన పరిచర్యలను పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు బోధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షంగా మనకు కనిపించలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షంగా మదనపల్లికి రాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రత్యక్షంగా మన మధ్య నిలిచి మనకు బోధించలేదు. కానీ యేసు ప్రభుల వారు 2020 సంవత్సరాల క్రితం వచ్చాడని సంపూర్ణంగా మనం విశ్వసిస్తూ ఉన్నాం, సంపూర్ణంగా మనం నమ్ముతూ ఉన్నాం. ఆ సువార్తను అంగీకరించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుని బహుమతి అయినటువంటి పాపక్షమాపణని, నిత్య జీవాన్ని మనం విశ్వసించగలిగాము. మనల్ని ఒకరు ఒప్పించాలి. ఆ ఒప్పించిన దేవుడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మనలను నడిపించడు. నా దానిలో తీసుకొని మీకు బోధించు. నిత్యత్వపు ఐక్యత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురి మధ్య మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ఎ గ్రేట్ ఇండివిజువల్ టీచర్. వ్యక్తిగతంగా మనల్ని ఒప్పింప చేయనటువంటి దేవుడు. మనం దేవుని వాక్యము ఒక చోట కూర్చొని చదువుకుంటూ ఉండగా మన ప్రక్కన కూర్చొని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఇది సత్యం, నమ్ము, ఒప్పుకో. దేవుడు ఇష్టపడుతున్నటువంటి నీతి మానవులలో కలగ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉపకరణంగా వాడబడే సత్యాన్ని మనము గమనించవలసినటువంటి వారంగా ఉన్నాము. క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన పిలక ఆ లోటుని తీర్చేటువంటి దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్యలను కొనసాగిస్తాడని యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడి గురించి చెప్పారు. ప్రతి వ్యక్తి హృదయంలో కూడా సేవను, గాస్పల్ని, సువార్తని మనం జ్ఞాపకం చేసి అది మన హృదయాలని తాకున్నట్లుగా, అది మన హృదయాలని సంధించున్నట్లుగా, ఒప్పించున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన పరిచర్యలను చేస్తాడు. ప్రతి వ్యక్తి దగ్గరికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన పాపములను ఒప్పింపచేస్తాడు. దేవుని నీతిని మనం అంగీకరించినట్లుగా, ఆ నీతిలోకి మార్చబడినట్లుగా మనల్ని ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ, ఈ లోకమంతటిని దేవుడు తీర్పు తీర్చబోతున్నటువంటి తీర్పుని గురించి ఆయన మన హృదయాలను ఒప్పింపు చేయబోతున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ఈ దీవెనను మనం గమనించినప్పుడు ప్రతి విశ్వాసి తండ్రి సంరక్షణలో ఉన్నాడు, ప్రతి విశ్వాసి కుమారుడి సంరక్షణలో ఉన్నాడు, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ దేవుడి సంరక్షణలో ఉన్నాడు. మనమందరం కూడా
కూడా త్రిత్వ దేవ సంరక్షణలో ఉండగలిగే దీవెన పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నది. ఎంత భాగ్యం కలిగినటువంటి వారు! దేవుడితో ప్రత్యక్ష సంబంధాన్ని ప్రతి విశ్వాసి ఏర్పాటు చేసుకునే అవకాశం, సదవకాశం దేవుడు కల్పించాడు. మనకు మధ్యలో మధ్యవర్తి అవసరం లేదు. మరొకరు వచ్చి మన పక్షాన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మరొకరు వచ్చి మన పక్షాన దేవుడికి చెప్పి ఒప్పించాల్సిన అవసరం లేదు. నీవే ప్రత్యక్షంగా దేవుడితో సంబంధాన్ని, అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వీలు కలదు. అతి పరిశుద్ధాత్మ బలమును మనము కూడా పొంది దీవెనలతో నింపబడటకు దేవుడి వాక్యము మన కొరకు దీవించుగాక. ప్రార్థన. కృపగల మా దేవ, విత్తబడిన మీ వాక్యము మా హృదయంలో ఫలింపని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడి పరిచర్యలకు మమ్మల్ని నేను అప్పగించుకుంటాను. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. గీతముతో
అకౌంట్స్ గురించి చెప్తారు. ఈ ఉదయకాలంలో టీవీ ఆరాధన పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా మనం టీవీ ద్వారా ఆరాధన జరుపుకుంటున్నందుకు మన దేవునికి నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ ఆరాధన పాల్గొని చక్కటి వాక్య పరిచయం చేసినటువంటి మన సంఘ కాపరి డివిజనల్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ శ్రీధర్ కుమార్ బాబు గారికి సంఘం తరఫున నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆరాధన పాల్గొని చక్కటి పాటలు పాడినటువంటి కోయర్ డైరెక్టర్ డేవిడ్ సంజయ్ గారికి, సుదీప్ అనిల్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రత్యేకమైన పాట పాడినటువంటి మహిమా సుధాకర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఆరాధనకి కూడా రికార్డింగ్ చేస్తున్నటువంటి మధు స్టూడియో వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం మనం టీవీ ద్వారా ప్రచారం చేస్తున్నటువంటి ఎంసీటీవీ యాజమాన్యానికి నిండు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన సంఘ శ్రీలమైనది ఆఫీస్ బేరర్స్ వంటి ప్రెసిడెంట్ గారు శ్రీమతి లూసీ సునీల్ కుమార్ గారు, కార్యదర్శి శ్రీమతి సరితా డేవిడ్ గారు, కోశాధికారి శ్రీమతి సుకన్య బెంజమిన్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్రీన్ షాప్ను పునః ప్రారంభించడం జరుగుతున్నది. అందులో మంచి హ్యాండ్ కర్చీఫ్స్ మరియు టేబుల్ గ్లాస్, పేపర్ కవర్స్, మాస్కులు చక్కగా తయారు చేస్తున్నారు. కావలసిన వారు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మీ వద్ద అనవసరమైనటువంటి వస్తువులు కానీ పరికరాలు కానీ ఉండేలా గ్రీన్ షాప్కు అందించవలసిందిగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా న్యూస్ పేపర్స్, పాత న్యూస్ పేపర్స్ ఉన్నట్లయితే పేపర్ కవర్స్ తయారు చేయడానికి సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. తయారు చేస్తున్న హ్యాంకీస్ను మీకు ఒకసారి చూపించాలని చెప్పి కూడా ఆశపడుతున్నాను. దయచేసి గమనించండి. ఈ హ్యాంకీస్ ఎంతో చక్కగా, ఎంతో నాణ్యతగా, ఎంతో అట్రాక్షన్గా తయారు చేయాలనుకున్నవి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించవలసిందిగా మనం చేస్తున్నాను. సంఘస్థులు మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా మరీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రీస్తునామములో శుభం తెలియజేస్తున్నాను. గత మాసం యొక్క కార్యక్రమాలు క్లుప్తంగా తెలియజేస్తున్నాను. ఏప్రిల్ మాసం 2020 సంవత్సరం దశమ భాగము చందపుస్తకం ద్వారా వచ్చిన కానుక 34,250. వేపల్లి చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తము వచ్చిన కానుక 25,000. లాక్డౌన్ పీరియడ్లో అన్నార్థులకు ఆహారం సరఫరా చేయడానికి 14,000 రూపాయల కానుకను చెల్లించి ఉన్నారు. మొత్తం కానుక 73,250 రూపాయలు. 73,250 రూపాయలు. ఈ మాసం అనగా మే మాసం 20 తారీఖు వరకు వచ్చిన కానుక వివరములు సాధారణ కానుక అనగా జనరల్ కానుక కింద దశమ భాగము చంద్రపుస్తకం ద్వారా వచ్చిన కానుక 1,45,775 రూపాయలు. 1,45,775 రూపాయలు. సంఘానికి ఒక విన్నపం, రసీదులు నామసభ నుండి పొందవచ్చును. ఆదివారం ఆరాధనలు, కుటుంబ ప్రార్థనలు మనం ఏమేమి జరుపుతున్నాము. ప్రార్థన పిదప కానుకలు సేకరించి లాక్డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత ఆరాధన జరపబడినప్పుడు మీ కానుకలు ఆలయంలో సమర్పించవలసి ఉంటుందని కోరుతున్నాను. జీసస్ ఇన్ ద ఫ్యామిలీ. హ్యాపీ హోమ్. స్టే అట్ హోమ్. బీ సేఫ్. థ్యాంక్ యూ. ప్రార్థనలు చేయటం, పైనుండి వచ్చే సమాధానం కొరకును, మన అందరి ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించడము. లోకమంతటి సమాధానం కొరకును, దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును, వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించడము. మన అధ్యక్షులందరి కొరకును, రాయలసీమ అధ్యక్ష మండల సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యంగా ధర్మరాజు రసాలం మన మోడరేటర్ తండ్రి గారి కొరకును, మోడరేటర్ కమిషనర్గా ఉన్నటువంటి మోడరేటర్ గారి కొరకును, మన అధ్యక్ష మండల గురువులందరి కొరకు,
ఉత్తమ హృదయంతో వీరందరూ నిర్మల మనసాక్షితో సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ రాష్ట్ర పరిపాలకుల కొరకును కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో సేవలు జరిగించుతున్నటువంటి డాక్టర్స్ కొరకును, నర్సెస్ కొరకును, పారిశుద్ధ కార్మికుల కొరకును, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ వారందరి కొరకును ప్రభువును ప్రార్థన చేయడము. సంఘంలో వివిధ చోట్ల అనారోగ్యముల చేత ఉన్న బిడ్డలు, బాధపడుచున్నటువంటి వారి కొరకును, దుఃఖించుచున్న వారి కొరకును, శ్రామికుల కొరకును, తమ ఇళ్లకు దూరముగా ఉండి ఈ కోవిడ్-19 వలన దుఃఖపడుచున్నటువంటి పని వారందరూ సకాలంలో క్షేమంగా తమ గృహములు చేరునట్లు ప్రభువును ప్రార్థన చేయడము. పేదల కొరకును, ఆకలి బాధ గలవారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. సిఎస్ఐ రాయలసీమ అధ్యక్ష మండల బిషప్రిక్ ఎలక్షన్స్ జూన్ 17, 2020లో జరగబోతూ ఉండగా ఏ అభ్యంతరములు, కష్టములు, ఇబ్బందులు కలగకుండా స్పెషల్ కౌన్సిల్ గ్యాదర్ కావడానికి ప్రభు చిత్తంలో ఉన్న నాయకులను ఎన్నిక చేసుకున్నటకు ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేయడము. పరిసర గ్రామములలో ఉన్న క్రైస్తవ సంఘ విశ్వాసులకు జేసీఎం సంఘం నుండి ప్రొవిజన్స్ పంచవల్లని తలపెట్టిన కార్యము, సహాయపడిన దాతలందరి కొరకును, మరి సమకూర్చబడినటువంటి ప్రొవిజన్స్ బిడ్డలకు సకాలంలో చేరినట్టు ప్రభువును ప్రార్థన చేయడము. నిత్యుడవగు మా పరలోకపు దేవా, సంఘం యొక్క శరీరం అంతటిని మీ ఆత్మ చేయి శుద్ధి చేయించున్నావు కనుక నీ పరిశుద్ధ సంఘంలో నానా స్థితులలో ఉన్న మనుషుల కొరకు మేము ఎదుట చేయి మా విన్నపములను, ప్రార్థనలను అంగీకరించుము. అందరి ప్రతి అవయము దాని ఉద్యోగంలోనూ, సేవలను యథార్థముగాను, భక్తిగాను నేను సేవించినట్లు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోని ఏకదశను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నిన్న తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనతోనూ సమస్త భక్త కోటితోనూ దేవుని ఆరాధనని చూచుచు ఆశీర్వదింపబడుతున్న బిడ్డలందరికీ తోడే నడిపించును కనుక ఆమేన్. కీర్తనల పుస్తకం నుండి 617వ ముగింపు కీర్తన పాడుకుంటాము. మేలనే